బ్రో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది 2వ తారీఖు ఎలా ఉండబోతుందంట ఈసారి హాల్లో కూడా తగలబెట్టకపోతే బెటర్ అన్న ఇంతకు మించి ఇంకా మామూలుగా ఉంటుంది సార్. ఎందుకు అంత క్రేజ్ ఉంటుంది అంట బర్త్డేకి రచ్చరచ్చ చేసేస్తారా హాల్ తగలబెట్టేసారు ఇండస్ట్రీలో ఉన్నప్పుడే మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే అర్థం చేసుకోవాలి మనం ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్లో నీకు నచ్చిన గుణం ఏంటి? క్యారెక్టర్ పరంగా బాగా నచ్చుతాడు అన్న. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఓకే మూవీస్ ఓజీ లాంటి మూవీస్ ఏ రేంజ్లో ఉండబోతుంది? ఇంకా ఓజీ గురించి అంటే షర్ట్ చింపేసుకోవటమే. ఓకే పొలిటికల్లో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మూవీస్లో పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది? ఈ రెండిట్లో ఏది బాగుంది? రెండు బ్యాలెన్స్గా ఉంటాడన్న. అన్నిటికీ దానికి దీనికి రెండింటికి న్యాయం చేస్తాడు మంచిగా. పాలిటిక్స్లో ఇంకా మనం వచ్చి ఇంకా తోలే కదా, ఒక 1 year అయితే దాన్ని బట్టి ఇంకా ఎక్కువ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ నమ్మచ్చు అంటారా పొలిటికల్లో? పక్కా నమ్మవచ్చు అన్న. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బర్త్డే సెలబ్రేషన్ 2వ తారీఖు కదా, అంటే కుర్రోళ్ళు ఎలా ఉంటుంది ఈసారి గత్తర ఏంటి సంగతి? గత్తర అంటే ఇంకా ర్యాలీ చేసుకుంటూ పోవడం ఇంకా సంథింగ్ చాలా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇంకా సినిమా హాల్స్లో కొంచెం సినిమా హాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఓనర్స్కి చెప్తారా వార్నింగ్? వార్నింగ్ అని కాదు, ఇంకా కొంచెం ఏమి సీట్లు జరగకుండా తగలబడకుండా ఉంటే కరెక్ట్గా ఉండాలంట అంతే. మన సోషల్ మీడియా చెప్తాను బ్రదర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వచ్చేస్తుంది. ఈసారి ఎలా ఉండబోతుందంటే బర్త్డే సెలబ్రేషన్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఫస్ట్ బర్త్డే ఎలా ఉండబోతుందండి? ఈ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఈసారి గట్టిగా చేస్తామని చెప్పి మేము చెప్తున్నాం. సెప్టెంబర్ 2వ తారీఖున మట్టికి ఒక రకంగా చేద్దాం. మాది నరసాపురం సైడ్, నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజీ అయితే ఈసారి గట్టిగా చేయడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మచ్చు అంటారా? పొలిటికల్లో ఉన్నారు కదా, నమ్మచ్చు అంటారా? మనమే కాదు జనమే నమ్మారు కాబట్టి ఇన్ని వేల ఓట్లు చేశారు, ఆయన్ని గెలిపించారు. మేము డిప్యూటీగా సీఎంగా చేసుకున్నాం కాబట్టి నమ్మొచ్చని చెప్తున్నాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిలో నీకు నచ్చిన గుణం ఏంటి? ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన హానెస్టీ, ఆయన నిజాయితీ ఆయన కాపాడింది. ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? ఏముంది సీఎంగానే. ఇప్పుడు డిప్యూటీ సీఎం నెక్స్ట్ సీఎంగా చూస్తాం. ఓజీ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్ మీకు ఎలా ఉంది? అంటే గతంలో ఉన్నంత క్రేజ్ ఉండిద్దా, ప్రీవియస్లో ఉన్నంత క్రేజ్ ఉండిద్దా ఇప్పుడు ఉన్న పరంగా మూవీస్? 100% నేను బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్తున్నా. 100% కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ ఓజీ మూవీ. ఎస్, ఓజీ మూవీ. ఓకే.